ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. కొంచెం ఎడ్యుకేషన్ ఉంది, కొంచెం ఇంటలెక్చువల్ అయ్యింది, సమాజం ఉన్న ఆ రోజు కొంచెం సంతోషం చదువుకున్న లోకి ఇవ్వాలని మా ఉద్దేశం. అన్నీ ఒక ఇంచార్జి సార్కి యాక్చువల్గా అది ఆయన ఆలోచించి మాట్లాడండి. మీరు పదవి వహించింది పోయిందని ఫస్ట్ సెషన్లో మాట్లాడుతున్నారు, బాధలు పడుతున్నారు. వాళ్ళు కూడా మీ వెంబడి ఉన్నారు, వాళ్ళు కూడా మాతో కొందరు టచ్లో ఉన్నారు. నిన్న టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కేసీ నరసింహులు గారు వారిని పట్టణ ప్రథమ పౌరుడిగా అందరూ కౌన్సిలర్లు, ప్రజలందరూచే ఎన్నుకోబడ్డ కౌన్సిలర్లు అందరూ కూడా ఆయనను చైర్మన్గా ఎన్నుకుంటే ఆ సీట్లో కూర్చున్నాడు. నిన్న ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ముఖ్యంగా గెలుపోటములు దైవాధీనం, ప్రజలే నిజంగా దేవుళ్ళు అన్నట్టుగా ప్రజా తీర్పును మనం శిరసా వాయించాలి. కానీ మనకు నోటికొచ్చినట్టుగా మనకు కడుపు నిండితే ఒక మాట, కడుపు వెళ్తే ఒక మాట మాట్లాడనేది తప్పది. ఈరోజు మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలందరూ చాలా తెలివిగల వాళ్ళు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు మహబూబ్నగర్లో, ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, అన్ని రకాల వారు మన మహబూబ్నగర్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు అసెంబ్లీ ఎన్నికల్లో సరైన తీర్పు ఇచ్చి ఈరోజు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. 2 లక్షల చిల్లర ఓటర్లు ఈరోజు అందరూ గమనించి మెజార్టీ పీపుల్ ఈరోజు ఓట్లేసి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించారంటే వాళ్ళందరూ కూడా ఓన్లీ రెడ్లే లేరు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీ, ముస్లిం మైనార్టీ, అందరూ ప్రజలందరూ ఏకమై ఆయన మంచితనాన్ని, ఆయనలో ఉన్న సౌమ్యుడు అని చెప్పేసి, చదువుకున్న వ్యక్తి అని చెప్పేసి, గతంలో 2.5 సంవత్సరాలు మచ్చ లేకుండా మహబూబ్నగర్లో పాలన చేసినన్న ఉద్దేశంతో ఆయనకు అందరూ బ్రహ్మరథం బట్టి ఈరోజు గెలిపించారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని చీము, రక్తము, నెత్తురు అని మాట్లాడుతున్నారు. మీరు బిఏ వరకు చదివినని నువ్వే నిన్న మీడియాలో చెప్పినావు. ఎంతవరకు చదివినావు? మేము సర్టిఫికెట్లు అయితే చూడలేదు, ఎవరు సర్టిఫికెట్ ఎవరు చూడం. కానీ చదువు సంస్కారం కలిగిన మనం ఏమైతే ఉందో ఒక హోదాని, ఒక వ్యక్తిని గౌరవించి మాట్లాడాలి. నీ చైర్మన్ సీటుకు పెసరు పెట్టే వరకు నీకు చీము నెత్తురు గుర్తుకొస్తుంది. అంతకుముందు చీము లేదు నెత్తురు లేదు అన్నట్టుగానా? పద్ధతిగా మాట్లాడాలి. మీరు మాట్లాడే విషయంలో మీరు కూడా నాకంటే వయసులో పెద్దవాళ్ళు కాబట్టి నేను గౌరవించి మిమ్మల్ని ఒకటే మాట అడుగుతున్నాను. నేను చీము నెత్తురు అని మాట్లాడడం తప్పు అని మాట్లాడుతున్నాను. నేను బీసీలు ఈరోజు గుర్తుకొచ్చిరా? మహబూబ్నగర్ను గత ఎన్ని సంవత్సరాల నుంచి బీసీలు పాలిస్తున్నారు తెలియదా మీకు? ఈరోజు మహబూబ్నగర్లో చైర్మన్ సీట్ ఈరోజు వరకు బీసీలకే ఉన్నది, తెలియదా? అది ఒక బీసీలు అనేది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని చెప్పేసి మతాల, కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టింది మీరు, అన్న తమ్ముళ్ళ మధ్యలో చిచ్చు పెట్టింది మీరు. ఈరోజు మున్నూరు కాపునని మాట్లాడుతున్నావు. మున్నూరు కాపులో ఈరోజు బూర్జు సుధాకర్ రెడ్డి అన్న వయసులో ఎంత పెద్దవాడో మనకు తెలుసు. అలాంటి వయసును గౌరవించి కనీసం ఆయనను గౌరవించాలి. ఆయన చేసిన దొంగతనం ఏంది, ఆయన చేసిన తప్పేంది, ఆయనను ఎంత ఘోర అవమానపరిచిండో నీకు తెలియదా? నీ కళ్ళ ముందర నేనే ముందున్నా, నీకు వీడియోలో చూపించి చూడు బూర్జు సుధాకర్ రెడ్డి పరిస్థితి అని చెప్పేసి జేపీఎన్సీ రవికుమారు, నువ్వు, నేను, మీకు ఇదే కేసీ నరసింహులు, నేను, చాలామంది కూడా ముందరుండి చూస్తే ఆయనను నిక్కర్ పైన, గ్రీన్ కలర్ నిక్కర్ పైన ఉండి ఆయనను కొడుతున్నారు పోలీసు వాళ్ళు. అది మన మాజీ మినిస్టర్ గారు చూపించిన క్వార్టర్స్లో చూపిస్తే ఆ రోజు నవ్వుతున్నాను. ఆ రోజు నువ్వు మున్నూరు కాపు అని గుర్తుకు రాలేదా? దయచేసి మాట్లాడేటప్పుడు గుర్తుంచుకోండి.
ఒకటే చెప్తున్నా, గెలుపోటమి దైవాధీనం. ప్రతిదాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. గెలుపుని ఎలా స్వీకరించినామో ఓటమిని కూడా అలా స్వీకరించాలి. కేసీ నరసింహులు గారు మాట్లాడే ముందు ఆలోచించి గమనించి మాట్లాడండి. మీరు ఒకటే చెప్తున్నాం, ఖబర్దార్ మళ్ళీ ఇంకోసారి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నుంచి మాట్లాడితే కౌన్సిలర్ల మొక్కలు కాదు, మహబూబ్నగర్ ప్రజలందరూ కూడా ఒకటవుతారు. అంటే ఈరోజు మహబూబ్నగర్ ప్రజలు మీరు చేసిన పాలన విధానము, మీ అవినీతి గురించి నువ్వు అడిగినవు. అవినీతి గురించి నువ్వు ఒకటే చెప్తున్నా కేసీ నరసింహులు గారు, ఎంతమంది కాంట్రాక్టర్ల దగ్గర ఎన్నెన్ని డబ్బులు వసూలు చేసినావు నేను బయటికి తీయాలనా? ఛాలెంజా ఇది? రేపు పొద్దున్నే కాంట్రాక్టర్లతో నేను ప్రెస్ మీట్ పెట్టియాలనా? సవాల్. ఎవరెవరు బాగుపడ్డరు మాజీ మినిస్టర్ నుంచి చెప్పండి లెక్కలు. నీ ఒక్కరిని బాధపడి ఉండొచ్చు, మరి నువ్వు కూడా బాధపడతావు కదా. నువ్వు కూడా మాట్లాడిన విషయాలు ఎన్ని ఉన్నాయి, ఏం చేసినాయి, దయచేసి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. గోవా కాదు గోకర్ణ అంటావు. నా దగ్గర ఇప్పుడే వీడియో ఒక్కసారి నా దగ్గర నేను చూపిస్తా. గోవా టికెట్లు నా దగ్గర ఉన్నాయి. మొదటి రోజు అందరూ వెహికల్స్లో పోయింది అందరూ. రెండో రోజు ఎవరెవరు కలిసిపోయిన, ఎవరి తమ్ముడు ఎవరెవరు కలిసి ఎంతమంది 6 మంది టికెట్ ఎవరెవరు బుక్ చేసినా నా దగ్గర ఉన్న వీడియో చూపిస్తాను ఒక్కసారి. నాకు అది గోవా టు మా హైదరాబాద్ టు గోవా నేమ్తో సహా ఉంది, నేమ్స్తో సహా ఎన్ని టికెట్లో చూపిస్తాను నేను. ఎదురే 4వ వార్డు మా భార్యనే కౌన్సిలర్. మా పక్కనే ఒకప్పుడు ఎదురకు విలీనమైనటువంటి గ్రామం దేవుటిపల్లి, అక్కన్నపల్లి, అంబటిపల్లి మా ఎదురకు విలీనమైనటువంటి గ్రామాలు ఒకప్పుడు. అంటే గ్రామ పంచాయతీ ఒకటే ఉండేది. ఇప్పుడు రెవెన్యూ విలేజ్ ఎదురని కొడితేనే ఆ ఊళ్ళకు ఎదురనే కొడితేనే వస్తుంది పేరు. అంటే మా అంతా ఒకటే ఇలాగ. మా పక్కనే డబుల్ బెడ్రూమ్ కట్టిండ్రు. ఆ డబుల్ బెడ్రూమ్ కట్టినప్పుడు మేము ఏమడినామంటే, మాకు ఐటీ పార్కులో మీకు అందరూ తెలుసు 475 ఎకరాలు భూమి పోయింది మాది. మా దగ్గర ఎస్సీలు బీసీలు తప్ప ఆడ రెడ్లు కానీ దొరలి ఆ భూమి కావు. అయితే ఫస్ట్ జేఎస్ రంజన్ తీసుకొని మా సార్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు, మాజీ మంత్రి వచ్చినప్పుడు నేను మాట్లాడినాను. మేము అన్నాం అన్యాయం జరుగుతుంది సార్, పేదలు ఉన్నారు, ఎస్సీలకే ఎక్కువ ఉన్నారు. మేము ఎస్సీ మాదిగలు, మేము మా మాల మాదిగలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అందరూ కూడా దీని మీద ఆధారపడిన కుటుంబాలు ఉన్నాయి, న్యాయం చేయండి చెప్పి మాట్లాడినాం. ఆ డబ్బులు వాళ్ళు ఏమంటారంటే, మీకు ఉదాహరణ ప్రకారం 6 ఎకరాలకు 6 లక్షలు ఇచ్చినాము ఎకరకు, మీ దగ్గర 12 లక్షలు ఇచ్చినాము, మరి 6 లక్షలు ఎక్కువనా మీకు 12 లక్షలు ఎక్కువనా మాట్లాడిండు. కానీ 12 లక్షలు కానీ వల్ల ₹1 కోటి పోతుంది ఇక్కడ. మేమైతే నష్టమే కదా. సరే పోయింది. మేము ఇప్పుడు ఏం కొడతాం అంటే, పోయిన దానికి మేము సహకరించే పోయింది. అది మేము మా తప్పు వాళ్ళ తప్పు మేము అన్నాం. మా తప్పు ఏం లేదు, వాళ్ళ తప్పు నేను అన్నాను. కానీ కనీసం ఇప్పుడైనా కూడా రాని వాళ్ళకి ఆ పైసలు ఇప్పించి ఇస్తే మేము సంతోషపడతాం అని రిక్వెస్ట్ చేస్తున్నాం. రెండోది డబుల్ బెడ్రూమ్. అదే నాకు 2 విషయాలు కాబట్టి అది మాట్లాడినా. డబుల్ బెడ్ విషయం, మేము విలీన గ్రామం. మా దగ్గర మీరు ఎప్పుడన్నా మీడియా మిత్రులు, నేను ఒక మిత్రుడు వస్తుందని చెప్పిన, మా పశువుల దవాఖాన దగ్గర మీకు ఆటో స్టాండ్ నుంచి జస్ట్ ఇట్లా మళ్ళీ పశువుల దవాఖాన ఉంటుంది. ఆడ ఒక చిన్న పూరు గుడిసె ఉంటుంది. చిన్న గుడిసె అంటే మామూలుగా కవర్లు వేసినట్లు కట్టుకుని ఉంటుంది. గోడకు పాడుబడ్డ గోడలకు బ్యానర్లు ప్లాస్టిక్ కవర్లు వేసుకొని ఇట్లా చిన్నగా గుడిసెలాగా వేసుకుంటే, ఆ ముసలాయనకి పాపం కొడుకుంటాడు, ఆ ఊళ్ళో కూలినా చేసుకుంటుంది. ఆయన అడగతింద మామూలు గొప్పలు అంటే ఎస్టీలు. వాళ్ళ మన్మనికి పాము కలిసి మన్మడు చచ్చిపోయాడు. ఒక మన్మరాడికి పిల్లకు షార్ట్ కన్నులు అయ్యి పిల్ల కళ్ళు కనపడవు, అడక తింటారు. వాడు పొద్దులు వేస్తే బలరు గోవులు కాస్తాడు ముందర. మన మాజీ సర్పంచ్ ఇంటికాడ పనిచేస్తాడు. దిక్కు లేదని చెప్పి నేను ఆ బాధ నేను కాలుమొక్కి నేను ఆయనకు. మా ఊరు పెద్ద మంత్రుల ముందర నేను ఒక్కని కాదు. వాళ్ళు ఏమంటారంటే, మేము 10 ఇచ్చినా 20 ఇచ్చినాను, కొడుకు ఇచ్చాను చెప్పమని చెప్పు తీసుకొని కొడతా. వాడికి మాకు ఒక ఇల్లు ఇచ్చిండేమో అడగమని చెప్పారు. మేము ఎంత బాధపడి తెలుసా, రాజీనామా ఇచ్చేందుకు తయారున్నాం. మేము ఊళ్ళో పోతే ప్రచారానికి పోతే, మీరు మనుషులకు కాడుతున్నా, నేను ఉప సర్పంచ్ ఉన్నావు, వార్డు మెంబర్ ఉన్నావు, నేను ఇండిపెండెంట్ గెలిచినాము, నీ ఊళ్ళో వచ్చి ప్రచారానికి గాడు కొడక మాకు ఇల్లు ఎందుకు వెళ్ళి అని అడిగారు. నేను చెప్పలేని పరిస్థితి మాది. ఏం రాజకీయం చేస్తారు వీళ్ళు? ఎవరినబ్బ జాగిరి రాజకీయం. వీళ్ళు అనుకోవడం రాజకీయం మా అబ్బ జాగిరి. ఎవరినబ్బ జాగిరి కాదు రాజకీయం. ఇవాళ కాంగ్రెస్ ఉంది, రేపు బీజేపీ వస్తుంది, ఇంకొకటి కాంగ్రెస్, ఇంకా టీఆర్ఎస్ రావచ్చు, ఇంకేదైనా ఎంఐ రావచ్చు, బీఎస్పీ రావచ్చు. బ్యాన్ కట్టొద్దు అంటారు. వాడు అన్న తమ్ముడు ఎక్కడ ఉన్నా అంటాడు. అంటే తమ్ముడు దిక్కుండాలి, అన్నో దిక్కని మాట్లాడతారు. ఎవరిని స్వతంత్రం, ఎవరి ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఓటు హక్కు ఉంది. ఎక్కడైనా ఎప్పటికైనా పని చేయొచ్చు. అంటారు. మనకి హక్కు ఉంది, అది చట్టంలో కల్పించినటువంటి అది హక్కు. కానీ వీళ్ళేమంటే మన దగ్గరనే ఉండాలి, ఒకరి దగ్గర ఉండాలి. ఎందుకుంటారు? నేను ఇంటిపెట్టి గెలిచిన, నాకు టికెట్ ఇస్తాను చెప్పి రేపు కండు వేసుకో, ఎల్లుండి నామినేషన్ అన్నాడు. నేను కండు వేసుకున్నా, టికెట్ ఇవ్వలే. నేను ఇండిపెండెంట్ గెలిచి పార్టీలో ఉన్నా. ఎందుకు? గౌరవం మీద. మేమేమంటామంటే, ఎవరినో మేము కించపరచాలి, ఎవరినో మాట్లాడాలి, ఎవరిని తిట్టాలి, మా ఉద్దేశం కాదు. మాకు డబుల్ బెడ్రూమ్ విషయంలో మేము చాలా బాధపడ్డాం.
ఇదేదో ఆవేశం మీద ఎవరినో బదలాం చేయాలి లేకపోతే ఏమైనా బట్టగా తినేయాలని మా ఉద్దేశం కాదు. నేను బాధతో చెప్తున్నా. మా విలీన గ్రామం పల్లెటూరు. ఎంత బాధ అంటే ఇప్పుడు కూడా మేము ఆ బాధ మర్చిపోలేదు. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. 10 ఇల్లు ఇచ్చి 20 ఇల్లు అంటారు కదా, ఒక్క ఇల్లు ఇవ్వలేదు. మీరు ఎంక్వైరీ చేయండి. ఒకవేళ నాకు విన ఒక ఇల్లు ఇచ్చి నేను ఒకవేళ అమ్ముకున్నట్లు అనుకుంటే నేను రేపే రాజీనామా చేస్తాను. నిన్న మాజీ చైర్మన్ గారు ప్రెస్ మీట్ పెట్టి కౌన్సిలర్లను రాజీనామా చేయమంటున్నారు. ఏ రకంగా రాజీనామా చేయమంటున్నారో నేను అడుగుతున్నాను. ఏ బీఆర్ఎస్ బీఫామ్ గిట్లా ఇచ్చిండ్రా నాకు, లేకుంటే పార్టీ ఫండ్ ఏమన్నా మాజీ మంత్రి గారు ఇచ్చిండ్రా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అవుతాము మోతిలాల్కి టికెట్ ఇవ్వాలని ఆ రోజు అంటే నీవు కొందరి స్వార్థం కోసము నాకు బీఫామ్ ఇవ్వకుండా ఇంట్లో నుంచి బయటికి కొట్టిండ్రు. నా వార్డులో నా ఊర్లో నేను ఏం పని చేసినానో, నేను ఎలా ఉన్నానో, నా వ్యక్తిత్వాన్ని నేను పరిశీలించుకోవాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఇండిపెండెంట్గా నిలబడడం జరిగింది. నా ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకుంటానా పోగొట్టుకుంటానా అనే ధైర్యంతో స్వతంత్రంగా పోటీ చేసి మీ పార్టీ మీద నెగ్గడం జరగలేదా? ఆ రోజు గెలుపు పొందిన రోజే ఆ రోజు రాత్రికి రాత్రే ఫోన్ చేసి పిలిపిస్తే మీ మాట కాదనకుండా, మీరు పెద్దలు గౌరవనీయులు మంత్రి గారు ఫోన్ చేస్తున్నారని మాట కాదనకుండా వచ్చిన. ఎందుకు? కేసీ నరసింహులు గారికి చైర్మన్ చేయడానికి. ఆ రోజు ఏమన్నా ఛాయదాపావా నువ్వు? ఆ రోజు ఏమన్నా డబ్బులు ఇచ్చినావా మాకు? మేము సొంతంగా ఖర్చు పెట్టుకొని సొంతంగా వెలిసి వస్తే ఛాయదాపినరా? లేక ఎన్ని లక్షలు ఇచ్చిండ్రు? ఈరోజు అమ్మడపోతుండ్రని మాట్లాడడానికి డబ్బుల కోసం మా ఆత్మాభిమానాన్ని చంపుకోమంటున్నావా నువ్వు? నువ్వు కూడా ఈరోజు ఒక ప్రజాప్రతినిధివే. ఎంతమందికి డబ్బులు ఇచ్చి కొన్నావు కౌన్సిలర్లను ఆ రోజు నీవు చైర్మన్ కావడానికి? ఇలా ఆత్మాభిమానం చచ్చేటట్టు మాట్లాడకండి. మీరు పెద్దలు. డబల్ బెడ్రూమ్ల విషయం అంటున్నారు. ఏ కౌన్సిలర్కి ఇచ్చారు? నాకు ఇచ్చిండ్రా? మీరు ఎన్ని డబల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రో చూపియండి. నా ఊర్లో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని 4 ఆడపిల్లలు ఉన్నోళ్ళు అనావీలో ఇలా పరిస్థితి బాగాలేదని సంవత్సరం అడుక్కుంటే ఒక డబల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలే. నా ఇంటి పరిస్థితి కూడా నీకు చూపించిన. ఒక కౌన్సిలర్కే నువ్వు ఇవ్వనప్పుడు ఏ కౌన్సిలర్కి 10 ఇచ్చినావు, ఏ కౌన్సిలర్కి 20 ఇచ్చినావు? ఒకసారి ఎంక్వైరీ పెట్టియండి. మాకంటే ఎక్కువ మీడియా మిత్రులు మీకే తెలుసు ఏ కౌన్సిలర్కి ఇచ్చిండ్రు. నాకేమన్నా ఇచ్చిండ్రా? ఏడా అమ్ముకున్నా చూపియండి. ఎవరికి ఇచ్చిండ్రు మీరు? మీ ఎంబడి ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిండ్రు, వాళ్ళు అమ్ముకుని ఉంటారు. నిజాయితీ పరులే ఈరోజు మీ పైన అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వచ్చిండ్రు, కానీ ద్రోహులు కాదు ఇక్కడ వచ్చిన వాళ్ళు. మా ఎస్సీ కాలనీలో మిషన్ భగీరథ పైప్ లైన్ వేసేటప్పుడు కల్వర్ట్లు పోయి జనాలకు అటు నుంచి ఇటు రావడానికి, వెహికల్స్ పోవడానికి ఇబ్బందిగా ఉందన్న. ఒక 2 లక్షలు శాంక్షన్ చేయండి, కల్వర్ట్లు వేపిస్తా అంటే సార్ని అడగాలంటావు. ఓ ₹1,00,000 పని చేయించమంటే సార్ని అడగాలంటావు. నీవు పట్టణానికి ఓ ప్రథమ పౌరునివి. మా మీద అందరికీ నువ్వు ఒక బాసువి. ప్రజలు మమ్మల్ని అడుగుతారు, మేము కూడా మాట ఇచ్చింటాం కదా. ఆ రోజు వాళ్ళలో తిరిగినప్పుడు మేము ఇది చేపిస్తాము అది చేపిస్తామనే మాట ఇస్తేనే కదా మాకు నమ్మకం మీద ఓట్లు వేసి గెలిపించింది. అది కూడా వాళ్ళ నమ్మకానికి మేము నిలబెట్టకపోతే మేము ఉండి ఏం లాభం? మీ ఎంబడి ఉన్నలకు మాత్రమే పనులు పెడతారు. ఇప్పుడు కూడా చెప్తున్నా, అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు. ఏడుంది అభివృద్ధి? ఈ జంక్షన్లకు అపురూపంగా తీర్చిదిద్దితే అభివృద్ధి అయినట్ట? పట్టణంలో ఉన్న రోడ్లు పీకి రోడ్లు వేస్తే అభివృద్ధి అయినట్ట? విలీన గ్రామాల పరిస్థితి ప్రతి కౌన్సిల్లో అడిగేవాడిని నేను. మా పరిస్థితి చూడండి, మా విలీన గ్రామం ఒకసారి విజిట్ చేయాలని 4 ఏళ్ళు అడుగుతున్నా. ఏ ఒక్క రోజన్నా వచ్చి చూసిర్రా మీరు? ఇప్పుడు కూడా మీరే మిత్రులు, మీరందరూ నా ఎంబడి రండి, నేను చూపిస్తా. అవే మట్టి రోడ్లు వికసిస్తున్నాయి.
డ్రైన్స్ లేక పబ్లిక్ ఎంత ఇబ్బంది పడుతుందో నేను చూపిస్తా. ఎక్కడున్నాయి సీసీ రోడ్లు, ఎక్కడున్నాయి డ్రైన్లు, ఎక్కడుంది అభివృద్ధి? నా వార్డుకు రండి, నేను చూపిస్తా ఏం అభివృద్ధి జరిగిందనేది. అభివృద్ధి అని మాట్లాడతారా?